క్రైస్తలాడండి. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము, నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము, నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయం బీచును, నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయం బీచును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము, పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము. నశించు వారికి నీ సిలువ వెర్రితనముగానున్నది, నశించు వారికి నీ సిలువ వెర్రితనముగానున్నది. రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది, రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము. నీ సిలువలో కాచినట్టి విలువైన రక్తములోన, నీ సిలువలో కాచినట్టి విలువైన రక్తములోన పాప విముక్తి చేసితివి, పరిశుద్ధ దేవ తనయుడా, పాప విముక్తి చేసితివి, పరిశుద్ధ దేవ తనయుడా. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము. పందివలే పొర్లిన నన్ను కుక్కవలే తిరిగిన నన్ను, పందివలే పొర్లిన నన్ను కుక్కవలే తిరిగిన నన్ను, ప్రేమతో చేర్చుకొంటివి, ప్రేమార్హనీకే స్తోత్రము, ప్రేమతో చేర్చుకొంటివి, ప్రేమార్హనీకే స్తోత్రము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము,
నన్వెంబడించు సైతానున్ నన్ను బెదరించు సైతానున్ నన్వెంబడించు సైతానున్ నన్ను బెదరించు సైతానున్ దునుమాడేది నీ రక్తమే దహించేది నీ రక్తమే దునుమాడేది నీ రక్తమే దహించేది నీ రక్తమే నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్ నీ రక్తమే నా బలము స్తుతి మహిమా ఘనతయు యుగ యుగంబులకును స్తుతి మహిమా ఘనతయు యుగ యుగంబులకును స్తుతి పాత్ర నీకే చెల్లును స్తోత్రార్హుడా నీకే తగును స్తుతి పాత్ర నీకే చెల్లును స్తోత్రార్హుడా నీకే తగును నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్ నీ రక్తమే నా బలము నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్ నీ రక్తమే నా బలము. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రేమ నమ్మకములు కలిగినటువంటి మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామంలో ఈ ఉదయకాల సమయంలో దేవుని మహోన్నతమైన ప్రేమను బట్టి ఈ విధంగా దేవుని సన్నిధిలో సమకూడినటువంటి ప్రతి ఒక్కరికి, యేసయ్య మినిస్ట్రీస్ లో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి, ఈ వాక్యం వింటున్న బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి నామమున శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మన ఎడల తన కృపను వెల్లడిపరిచి దేవుని సన్నిధిలో మనలను నడిపిస్తున్న మార్గాన్ని బట్టి ఆయన పిల్లలుగా మన యొక్క జీవితాలను ఈ లోకంలో ఆయనకు మహిమకరమైన ఒక సాక్షులుగా ఆయన నడిపిస్తూ అనేకమైనటువంటి ఈ లోక సంబంధమైన అభ్యంతరాలు మన యొక్క జీవిత ప్రయాణంలో ఎదురవుతూ ఉన్నప్పుడు వాటన్నిటినీ ఆయన మనకు ముందుగా వెళుతూ మన జీవితాల్లో తన మార్గాన్ని సరళము చేసి మనల్ని నడిపించే దేవుడుగా ఆయన ఉంటుండగా అనేక సందర్భాల్లో మనము ఆనాడు మనం అద్దరికి వెళదామని చెప్పి యేసు ప్రభు వారు వారందరినీ ఆ యొక్క నావలోనికి ఎక్కించి ఆయన వారితో కూడా ఆ నావలో ఉంటూ ఉండగా ఆ మధ్యలో వచ్చినటువంటి ఆ తుఫాను అలలను చూచి, అయ్యో బోధకుడా, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అంటూ ఆయన ఆ నావలో ఉన్న వారెంతో ఆందోళన చెందిన పరిస్థితులను మనము ఆనాడు యేసుక్రీస్తు వారి పరిచర్యలో జరిగిన సంఘటనల్లో మనము సువార్తల్లో మనము చూస్తున్నాం. అలాగే దేవుని మహిమ కలిగిన మార్గంలో
దేవుడు మనకొక ప్రణాళికను మన ఎడల కలిగి ఆయన తన కార్యాలను జరిగించడానికి ఆయన ఇష్టపడుతున్నప్పుడు ఆ మార్గంలో మనకు ఎదురయ్యేటువంటి ప్రతికూల పరిస్థితుల్లో మనం కూడా అనేక సందర్భాల్లో ఆ పరిస్థితుల వైపుకి చూస్తూ మనము ఆందోళన చెందేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే దేవుని సన్నిధానం చెంత ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నటువంటి లేఖన భాగము యోబు యొక్క స్నేహితులు యోబుతో మాట్లాడుతూ యోబు గ్రంథము 15వ అధ్యాయములో తన యొక్క స్నేహితుడైనటువంటి ఎలీఫజు 11వ వచనంలో ఒక మాటను యోబుని ప్రశ్నిస్తూ ఉన్నటువంటి విధానాన్ని మనం చూస్తాం. దేవుడు సెలవిచ్చిన ఆదరణ నీకు తేలికగా ఉన్నదా? ఇట్లు నీతో మృదువుగా పలకబడినటువంటి వాక్యము తేలికగానున్నదా? చదవబడినటువంటి ఈ లేఖన భాగము ప్రభు మనందరి జీవితాల్లో ఆయనకు మహిమకరంగా మన యొక్క జీవితాల్లో నెరవేర్చి ఆయన ఉన్నతమైన ఏర్పాటు వైపుకు నడిపించునుగాక. ఆమేన్. 2 ప్రశ్నలను యోబును వేస్తూ ఉన్నాడు. దాని క్రింద ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి, కానీ ఆయన అడుగుతున్నటువంటి ఆ యొక్క మాట దేవుడు సెలవిస్తున్నటువంటి ఆ ఆదరణ నీకు తేలికగా ఉన్నదా? దేవుని సన్నిధానం చెంత చాలా సందర్భాల్లో మనము మన యొక్క విశ్వాస ప్రయాణంలో మనం వెళ్ళేటువంటి పరిస్థితులు మనకు అర్థం కానటువంటి ఒక ప్రతికూల సంబంధమైనటువంటి మార్గాలలో మనము అడుగులు వేస్తూ ఉన్నప్పుడు మన యొక్క జీవితాల్లో దేవుడు తెలియచేసేటువంటి ఆ యొక్క మాట, నీతో మృదువుగా పలకబడినటువంటి వాక్యము, దేవుడు సెలవిస్తున్న ఆదరణ, అది నీకు తేలికగా ఉన్నదా? దేవుని పాద సన్నిధానం చెంత మన యొక్క జీవిత గమనాల్లో అనేక సందర్భాల్లో ఈ లోకంలో మన చుట్టూ ఉన్న ప్రజలు వారు ఎదుర్కొంటున్న ప్రతికూల సంబంధమైన పరిస్థితుల్లో వారి యొక్క జీవితాల్లో ఎన్నో రకాలైనటువంటి ఆదరణల యొద్దకు వాళ్ళు పరిగెత్తేటువంటి పరిస్థితులు ఉన్నాయి. యేసు ప్రభు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు అన్నారు, అయ్యో ధనవంతులారా, మీరు కోరిన ఆదరణ మీరు పొంది ఉన్నారు అని. లూకా సువార్త 6వ అధ్యాయం 24వ వచనంలో యేసయ్య ఆనాటి కాలంలో అప్పుడున్నటువంటి ఈ లోక సంబంధమైన ధనవంతులను గురించి మాట్లాడతాం. వారి యొక్క జీవితాల్లో వారికి ఎదురయ్యేటువంటి ప్రతికూల సంబంధమైన పరిస్థితుల్లో ఏవో రకరకాలైనటువంటి వ్యాపకాలతో అవి ఎందుకు అలాగూ జరిగినాయివా అనేటువంటి దానిని క్షుణ్ణంగా అవగాహన చేసుకుని వారు ముందుకు వెళ్ళకుండా వాటిని మరిచిపోవటానికి, అవి వారి ముందున్న మార్గంలో అభ్యంతరాలు కలగకుండా ఏదో ఒక యాక్టివిటీస్తో ఈ లోక సంబంధమైన ధనవంతులు
వారి యొక్క మార్గాలలో ఎదురైనటువంటి ప్రతికూల స్థితులను బట్టి వారు ముందుకు వెళ్ళేటువంటి ప్రజలుగా ఉంటూ ఉన్నారు. అదే పరిస్థితి యోబు కూడా ఆనాటి కాలంలో తన యొక్క జీవితంలో తాను కూడా అప్పుడున్న వారి ప్రజలందరి మధ్యలో ఒక ఉన్నతమైన ధనవంతుడుగా ఉన్నాడు. కానీ తన యొక్క జీవితంలో తానున్న స్థితిని బట్టి ఈ లోక సంబంధమైనటువంటి ధనవంతులు కోరుకున్నటువంటి ఆ ఆదరణని అతను కోరుకొనటం లేదు. దేవుడు ఇచ్చే ఆ ఆదరణ వైపుకి దేవుని సన్నిధానం చెంత ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో అలాగూ దేవుడు అనుగ్రహించేటువంటి ఆ ఆదరణని మనము ఎప్పుడైతే మన యొక్క జీవితాల్లో మనము పొందుకుంటామో అప్పుడు ఒక అద్భుతకరమైనటువంటి ఆ పశ్చాత్తాపము మనలో నుంచి బయటకు వస్తుంది. యోబుకు దేవుడు అనుగ్రహించినటువంటి ఆదరణ, దేవుడు పలికిన ఆ మాటలు 38, 39, 40, 41 అధ్యాయాల్లో ఎన్నో మాటలను దేవుని యొక్క మహిమ కలిగిన అధికారాన్ని తెలియపరిచేటువంటి ఏర్పాట్లను యోబుతో దేవుడు మాట్లాడారు. ఆ తర్వాత 42వ అధ్యాయంలోనికి వచ్చేసరికి యోబుకి తన యొక్క ప్రత్యక్షతను అనుగ్రహించారు. ఎప్పుడైతే దేవుడు సెలవిచ్చిన ఆ మాటలు యోబు యొద్దకు వచ్చినాయో, యోబు తన యొక్క జీవితంలో అప్పటి వరకు తనకున్నటువంటి ప్రతికూల స్థితుల వైపుకు దృష్టిస్తూ తన యొక్క జీవితంలో తనను తాను చూసుకుని తన మార్గంలో ఏ విధమైనటువంటి అభ్యంతరాలు లేని పరిస్థితిని తాను కనుగొని అదే సమయంలో ఇంకా తన యొక్క జీవితంలో ఏవైనా దేవునికి ప్రయాసకరమైన పరిస్థితులు ఉంటే వాటి విషయంలో ఒక నూతనంగా దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకుని, ఇదిగో నా కన్నులతో నేను ఏ విధంగా కన్యను చూస్తానని, ఏ విధంగా నేను ఈ సృష్టిలో ఉన్నటువంటి సూర్యుడిని చూసి కానీ చంద్రుడిని చూసి కానీ నేను ముద్దు పెట్టుకుంటానని, ఈ విధంగా మరొక స్థాయి కలిగిన ఆ సమర్పణతో తనను తాను సిద్ధపరుచుకుని నిలవబడిన యోబు యొక్క జీవితంలో దేవుడు తన యొక్క మాటనిచ్చి ఆయనని ఆదరించి దేవుని సన్నిధానం చెంత అప్పటి వరకు తన సహోదరులు, తన యొక్క స్నేహితులు తనతో కూడా ఉండి ఎన్నో రకాలైనటువంటి మాటలు సెలవిస్తున్న ఆ మాటల వలన పొందని ఆదరణ దేవుని యొద్ద నుండి వచ్చిన వాక్యము ఆయనని సిద్ధపరిచింది. ఆ తరువాత దేవుని సన్నిధానం చెంత ఆయన ప్రత్యక్షతలోనికి ఈ యోబును నడిపించింది. ఈ ఉదయకాల సమయంలో మన యొక్క జీవితాల్లో మనకు కలిగేటువంటి ప్రతికూల సంబంధమైన పరిస్థితుల్లో దేవుడు కొన్నిసార్లు మనతో మాట్లాడేటువంటి మాట అది ఖండించేదిగా, గద్దించేదిగా, బుద్ధి చెప్పేదిగా
అనిపించకపోవచ్చు కొన్నిసార్లు. మృదువుగా దేవుడు మనతో పలికేటువంటి మాటగా అది ఉండవచ్చు. అది సాధారణంగా మనకు కనిపించే మాటగా ఉన్నంత మాత్రాన అది మనము దానిని తేలికగా తీసుకునేవారిగా ఉండొద్దని ఇక్కడ యోబు యొక్క స్నేహితుడు యోబుతో అంటూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో కొన్నిసార్లు మనకు దేవుడిచ్చే ఆదరణ మన యొక్క జీవితాల్లో మనము దానిని సరైన విధంగా మన జీవితాల్లో అర్థం చేసుకోలేనటువంటి విశ్వాస ప్రయాణంలో మనం అడుగులను వేస్తూ ఉంటాం. కానీ అలా ఉండకుండా దేవుడిచ్చేటువంటి ఒక అద్భుతకరమైనటువంటి ఆ ఆదరణని మనము అర్థము చేసుకుని దేవుని సన్నిధానం చెంత మనము ప్రతిస్పందించవలసిన వారంగా ఉన్నాం. ఎందుకంటే అపోస్తలుడైనటువంటి పౌలు తాను దేవుని మహిమ కలిగిన పిలుపులో ముందుకు వెళుతున్నప్పుడు ఆ పౌలు గారి యొక్క ఆ ప్రయాణంలో తను ముందుకు వెళుతున్న ప్రయాణంలో తన చుట్టూ ఉన్న సహోదరుల యొక్క లేక తన పరిచర్యలో ఉన్న సంఘస్థుల యొక్క విశ్వాసాన్ని చూచి పౌలు గారు నేను ఆదరించబడ్డాను అని చెప్తాడు. దెస్సలోనికీయుల యొక్క ఆ విశ్వాసమును ఆయన చూచినప్పుడు దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనంలో ఆయన చెప్తున్న ఆ మాటను మనం చూసినప్పుడు దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో మేము మీ ముఖము చూచి మీ యొక్క విశ్వాసమును సహోదరులారా మా ఇబ్బంది అంతటిలోనూ శ్రమ అంతటిలోనూ మీ విశ్వాసమును చూచి మీ విషయంలో ఆదరణ పొందితిమి అని 3:7 దేవుని సన్నిధానం చెంత మన యొక్క జీవితాల్లో కొన్ని సందర్భాల్లో మనం వెళుతున్నటువంటి ప్రతికూల సంబంధమైన పరిస్థితుల్లో పరిశుద్ధ లేఖనాల్లో మనకెందరో విశ్వాస వీరులు ఉన్నారు. అది మన దగ్గర దేవుని లేఖనాల్లో మనము ఆ దేవుని వాక్యం ద్వారా మనం దాన్ని చదువుకుంటాం. అంత మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్నటువంటి ప్రస్తుత కాలంలో నడుస్తున్నటువంటి వ్యక్తులు దేవుని యొక్క సన్నిధానం చెంత వారు చూపే ఆ విశ్వాసము, దేవుని కార్యాల కొరకు వారు వేసే అడుగులు మన యొక్క జీవితాల్లో మనమున్నటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క ఆత్మచేత మనలను ప్రేరేపించి దేవుడు మనలను ఆదరించి ఆయనకు మహిమకరంగా మన ముందుకు అడుగు వేయటానికి దేవుడు మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఆ విధంగా ఒకరి విశ్వాసము వలన ఒకరము ఆదరించబడాలని రోమాపత్రిక 1:11 కూడా రోమా సంఘాన్ని గూర్చి మీ విశ్వాసము సర్వలోకానికి ప్రకటించబడింది అని చెప్తాడు పౌలు గారు. మనము ఎప్పుడైతే
మన చుట్టూ ఉన్న సహోదరుల యొక్క విశ్వాసాన్ని బట్టి ఆదరించబడతామో అప్పుడు దేవుని పాద సన్నిధిలో మన విశ్వాసమును దేవుని కార్యాలను బట్టి వృద్ధి పొందించుకొని సర్వలోకానికి వెల్లడిపరచబడే విశ్వాస సంబంధమైన కార్యాలలోనికి దేవుడు మన జీవితాలను నడిపిస్తారు. ఇది మన శ్రమల్లో, మన ప్రతికూల స్థితుల్లో, మనకెదురయ్యేటువంటి అభ్యంతరాల్లో మన విశ్వాసానికి కలిగే ఒక పరీక్షగా మనం అనుకుంటే ఒక మహిమ కలిగినటువంటి ఆదరణని దేవుడిచ్చి దేవుని కార్యాన్ని వెల్లడిపరిచి ఒక ఏర్పాటును దేవుడు ఈ క్రొత్త నిబంధనలో దేవుడు మనకు అనుగ్రహించారు. అందుకే లోకాన్ని జయించిన విజయము మీ విశ్వాసమే అని యేసుక్రీస్తునందు విశ్వాసము చేత మీరు బలపం పొందాలని యోహాను రాసిన మొదటి పత్రిక 5:4 మనము చూస్తాం. దేవుని సన్నిధిలో ఆ విధంగా మనము మన చుట్టూ ఉన్న సహోదరుల యొక్క విశ్వాసము ద్వారా ఆదరించబడాలి. మనం ఒకరి విశ్వాసము చేత ఒకరు ఆదరించబడాలి. దేవుని పాద సన్నిధిలో దేవునికి మహిమకరంగా మనము అడుగులను వేయటానికి ఇది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి పరిస్థితి. మరొకటి, దేవుడు అనుగ్రహించేటువంటి ఆదరణ ఫిలిప్పీ పత్రిక 2:1 అలాగే ఫిలెమోనుకు రాసిన పత్రిక 1:7 అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెబుతున్న మరొక మాట ఏమిటంటే, వారు చూపించే ప్రేమ వలన కలిగేటువంటి ఆదరణ. దేవుని సన్నిధానం చెంత మన యొక్క జీవితాల్లో మనకెదురయ్యేటువంటి ప్రతికూల పరిస్థితుల్లో మన చుట్టూ ఉన్నటువంటి సహోదరులు మన ఎడల చూపించేటువంటి ఆ ప్రేమ వలన మనము దేవుని పాద సన్నిధానం చెంత ఆదరించబడాలి. ఈ లోకంలో ఎందరో ప్రేమించలేనటువంటి మనుషులు మన చుట్టూ ఉన్నారు. ఒకవేళ ప్రేమించిన స్వార్థంతో కూడినటువంటి ప్రేమలను కనపరిచేటువంటి ప్రజలను మనం ఈ అంత్య కాలంలో చూస్తూ ఉన్నాం. అయితే దేవుని పాద సన్నిధానం చెంత ఏ విధమైనటువంటి స్వార్థము లేకుండా యేసు ప్రభువు వారు మనల్ని ప్రేమించారు. అట్టి ప్రేమ మరలా దేవుని బిడ్డలుగా మన చుట్టూ ఉన్నటువంటి విశ్వాస సంబంధమైనటువంటి ప్రయాణము చేస్తున్నటువంటి మన సహోదరులలో నుంచి దేవుడు ఏ విధంగా తన యొక్క ప్రేమను మన యొక్క జీవితాల్లో వెల్లడిపరచడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడో, అలాగూ దేవుని సన్నిధిలో పౌలు గారు బంధకాల్లో ఉన్నప్పుడు ఆ యొక్క చెరసాలలో పరిచయమైనటువంటి ఆ యొక్క సహోదరుడు దేవుని పాద సన్నిధానం చెంత ఆ ఒనేసిము దేవుని సన్నిధానం చెంత ఆయన చేసినటువంటి ఆ పరిచర్య, ఆయన చూపించినటువంటి ప్రేమ, దేవుని యొక్క పాద సన్నిధానం చెంత పరిశుద్ధుల హృదయాలు నీ మూలముగా విశ్రాంతి పొందినయని, నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆదరణ కలిగిందని
ఆ యొక్క ఫిలెమోను గారికి పౌలు గారు తెలియచేస్తున్నాడు. దేవుని సన్నిధానం చెంత మన యొక్క జీవితాల్లో మనము చూపించే ఆ ప్రేమ వలన దేవుని సన్నిధిలో ఏ విధమైనటువంటి భౌతిక సంబంధమైన బంధాలు, బాంధవ్యాలు, ఈ లోక సంబంధమైనటువంటి మనల్ని ఎరిగిన ప్రజలు చూపించేటువంటి దానికంటే ఒక దారిని వెళ్ళే ఒక మంచి సమరయుని వలె మనము మన యొక్క జీవితాల్లో దేవుని ప్రేమను మనము చూపించి ఆదరించవలసిన వారమై ఉన్నాం. ఏమి తెలిసి పరదేశినైన నన్ను నీవు చేర్చుకున్నావని ఆనాడు రూతు బోయజ్ ఇచ్చినటువంటి ఆ ఆదరణని, బోయజ్ చూపించినటువంటి ఆ ప్రేమను చూసి తన యొక్క జీవితంలో ఒక గొప్ప రూపాంతరతను తాను పొంది ఇంకా దేవుని మీద ఆనుకుని ముందుకు నడుస్తూ ఉన్నటువంటి విధానాన్ని మనం చూస్తాం. అలాగే దేవుడు అనుగ్రహించేటువంటి ఆ ఆదరణ మన చుట్టూ ఉన్న విశ్వాసుల ద్వారా, విశ్వాసము ద్వారా దేవుడు చూపించేటువంటి దైవికమైనటువంటి ప్రేమ ద్వారా దేవుని సన్నిధానం చెంత దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో మనము పరిశుద్ధ ఆత్మ దేవుడు అనుగ్రహించేటువంటి ఆ ఆదరణ, క్రొత్త నిబంధన పరిచర్యలో దేవుని సన్నిధిలో మనము ఎల్లప్పుడూ మనము కలిగి ఉండటానికి సదాకాలము మనతో కూడా ఉండేటువంటి ఆదరణకర్తను నేను మీకు పంపుతున్నానని యేసయ్య వెళ్ళిపోతూ యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనము, 26వ వచనము, అలాగే 15వ అధ్యాయం 26వ వచనము, 16వ అధ్యాయము 7వ వచనంలో, ఆ 3 అధ్యాయాల్లో పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉన్నతమైన పరిచర్యని మనకు పరిచయం చేస్తూ ఆయన నేను వెళ్ళటము మంచిది అని చెప్పారు. కాబట్టి దేవుడు మనకిచ్చేటువంటి ఆ ఆదరణ మనం ఏమాత్రమును తేలికగా తీసుకొనకుండా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని మనము అడిగినప్పుడు, మీరు నా నామమున తండ్రిని అడిగితే ఎంతో నిశ్చయంగా పరిశుద్ధ ఆత్మనిస్తారు అన్నారు. చాలాసార్లు మనము అది కొందరు పెంతెకోస్తు విశ్వాసులైతే పరిశుద్ధాత్మను పొందే అనుభవంలోనికి రావటానికి వరకే వారు వినియోగించేటువంటిది. కానీ దేవుని బిడ్డలుగా మనము మన యొక్క జీవితాల్లో ఎట్టి పరిస్థితుల్లో ఉన్న మనము ఆ పరిశుద్ధ ఆత్మ దేవుడు మన యొక్క అపాయకరమైనటువంటి పరిస్థితులైన, ఆందోళనకరమైన పరిస్థితులైన, భయంకరమైనటువంటి నిరీక్షణకు ఆధారం లేని పరిస్థితుల్లో మనమున్నా అప్పుడు మనము దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని మనము పిలవాలి. ఇలాగే ఒక శుక్రవారం నాడు ఒక ఆయన ఫోన్ చేసి నన్ను అడిగారు, నువ్వు సోమవారం నాటికల్లా ఒక 40 లక్షలు అరేంజ్ చేయి, నేను
పంచాయతీ ప్రెసిడెంట్గా పోటీ చేయటానికి సిద్ధపడుతున్నాను అని. నా దగ్గర 40,000 కూడా లేవు అప్పుడు. దేవుని సన్నిధిలో శుక్రవారం నుంచి సోమవారం లోపు ప్రభు సన్నిధానం చెంత, ప్రభువా మీరే మీ ఆత్మకార్యాన్ని జరిగించండి, మీరు ఏ విధంగా నీ కార్యాన్ని జరిగిస్తావో అది నేను చూడాలి అని పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ప్రభువుని ప్రార్థన చేశా. సోమవారం నాటికల్లా ఆ యొక్క ఎలక్షనే జరగకుండా దేవుడు ఎలక్షన్స్ ని పోస్ట్ పోన్ చేసేసాడు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో పరిశుద్ధ ఆత్మ దేవుడు మన యొక్క శక్తి, మన సామర్థ్యము, మన జ్ఞానము, మన ఆలోచనలకు అతీతంగా ఆయన తన మహిమ కలిగిన ఆత్మ కార్యాలను జరిగించి మన ఎదుటున్న పరిస్థితుల్లో మనల్ని ఆదరించి ఆయనకు మహిమకరంగా నడిపించటానికి ఆయన సమర్థుడైన దేవుడై ఉన్నాడు. కాబట్టి మనము ఈ విధంగా మన యొక్క జీవిత గమనాల్లో పరిపూర్ణంగా ఆయన మీద ఆనుకుని మనము ముందుకు అడుగులను వేసినప్పుడు దేవుడు మనకిచ్చే ఆదరణ, ఆయన వాక్యం ద్వారా మనకి తెలియపరిచేటువంటి ఏర్పాట్లు మనము స్పష్టంగా మన యొక్క జీవితాల్లో గ్రహించగలుగుతాం. అలా కాకుండా కొందరేమో దేవుడు ఎలాగూ పనిచేస్తున్నాడో, ఆయన ఎలాగ ఆదరిస్తున్నాడో తెలియకుండా ఈ లోక సంబంధమైన మూలపాఠాల్లో నడిచిపోయే వాళ్ళు కొందరైతేనేమో వారి యొక్క జీవితాల్లో ఓవర్గా ఆ ఎమోషన్ అయిపోయి దేవుని సన్నిధానం చెంత దేవుడు ఆదరించి నడిపిస్తున్నటువంటి ఆ ప్రయాణంలో కొన్ని సందర్భాల్లో సరి అయినటువంటి విధంగా దేవుడు సమయోచితముగా చేసేటువంటి ఆ కార్యాలని గ్రహించలేనటువంటి పరిస్థితులను మనము చూస్తూ ఉంటాం. కాబట్టి ఇవి రెండు పరిస్థితులు దేవుడు మనకిచ్చేటువంటి ఆదరణని, దేవుడు తెలియపరిచేటువంటి ఆ వాక్యాన్ని మనము తేలికగా తీసుకుని ఇంకా ఏదో కావాలనేటువంటి, దేవుడు ఏదో చేయాలనేటువంటి ఒక ఏర్పాటులో మనము అడుగులు వేసే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ప్రభు సన్నిధానం చెంత అలాంటి ఏర్పాటును దాటి ప్రభు మనకి ఏ విధముగా మనల్ని ఆదరిస్తున్నారు, ప్రభు ఏ విధమైనటువంటి వాక్యాన్ని మన యొక్క స్థితిగతులలో దేవుడు మన యొద్దకు తీసుకుని వస్తున్నారు. మంచిది. దేవుడు వారానికి 5 రోజులు తన లేఖనాన్ని దేవుడు మన యొద్దకు తీసుకుని వస్తున్నాడు. నిజంగా ఎస్ఏ మినిస్ట్రీస్ కంటే ధన్యులు ఎవరు లేరు. ఈ యొక్క చర్చి పాస్టర్ గారు కూడా వాళ్ళ చర్చిలో ఉన్న విశ్వాసులకి వారానికి 5 రోజులు 365 రోజులు దేవుని వాక్యాన్ని బోధించరు. కానీ దేవుడు ఆ విధంగా తన సందేశాలను మన వద్దకు తీసుకుని వస్తున్నాడు. మనము మన యొక్క జీవితాల్లో
దాని నుంచి దేవుడు ఏ విధంగా ఆయనకు మహిమకరంగా మనల్ని నడిపించడానికి ఇష్టపడుతున్నాడో మనం గుర్తెరిగినప్పుడు అనతి కాలంలోనే దేవుడు ఒక ప్రథమ ఫలాలుగా మన యొక్క జీవితాలను పరిపక్వతలోనికి తీసుకుని వచ్చి మనలను ఆయనకు మహిమకరంగా నిలబెట్టడానికి ఆయన సమర్థుడైనటువంటి ప్రభువు అయిన. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో దేవుడు మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులలో ఆయన మనకిస్తున్న ఆదరణ, మనకు తెలియచేస్తున్నటువంటి ఆ వాక్యాన్ని మనం ఏమాత్రము అలక్ష్యము నిర్లక్ష్యము చేయకుండా ప్రభు సన్నిధానం చెంత నిలవబడినప్పుడు దేవుడు తనకు మహిమకరంగా మన యొక్క జీవితాలను నిలబెట్టడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మన చుట్టూ ఉన్న అనేక మంది ఆదరణ లేనటువంటి ప్రజలను, అలసిపోయినటువంటి ప్రజలను దేవుని యొక్క ఆత్మ సహాయంతో ఆదరించి దేవుని సన్నిధిలో నడిపించడానికి ఈనాడు దేవుడు ఆయన బిడ్డల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. అందుకే యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు నిశ్చయంగా ప్రతి ఉదయాన్న అలాగూ ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలని ఆదరించేటువంటి ఒక పనిలో మనం ముందుకు వెళ్ళటానికి ఆయన మనతో మాట్లాడుతూ దేవుని సన్నిధానం చెంత ఆ వినబుద్ధిని మనకిచ్చి ఆయన మన ద్వారా ఈ లోకాన్ని దేవుని మహిమ కలిగిన ఆదరణలో ఆయన సన్నిధికి నడిపించుకోవటానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ జీవితంలో దేవుడు ఇస్తున్న ఆదరణ, నీ పరిస్థితుల్లో నీ కొరకు పంపబడుతున్న వాక్యాన్ని నీవేమాత్రమును అలక్ష్యము చేయకుండా ప్రభు సన్నిధానం చెంత నేను నీవు సిద్ధపరుచుకుంటే నీ ద్వారా అనేక మందిని, ఆ అలసినటువంటి ప్రజలని ఊరడి కలగజేయటానికి దేవుని సన్నిధానం చెంత నీకు ఆయన తన యొక్క వాక్యాన్ని ఇచ్చి నీ ద్వారా పలకబడినటువంటి మాట ద్వారా దేవుడు అనేక జీవితాలను ఆదరించాలనుకుంటున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యం వింటున్నటువంటి నీవు ఆ ఆత్మ సంబంధమైనటువంటి చెవులతో దేవుని పాద సన్నిధానం చెంత నీవు మోకరించి ఆయన నీ జీవితంలో ఎప్పటి వరకు నీకు ఇచ్చిన ఆదరణ, తల్లి గర్భంలో రూపించబడిన నాటి నుంచి నేటి వరకు ఆయన తన యొక్క ప్రణాళికను నీవు ఎరుగకపోయినా, ఆయనని దేవుడుగా నీవు గుర్తించి ఆయన ఆరాధించకపోయినా, ఆయన సన్నిధిలో పరిపూర్ణమైన విశ్వాసంతో నీవు ముందుకు అడుగులు వేయకపోయినా, ఆయన నీ జీవితాన్ని తన కృపా భద్రతలో కాపాడి ఆయన నీ యొక్క జీవితంలో కలిగిన అనేక ప్రతికూల పరిస్థితుల్లో ఆయన నిన్ను తన కృపతో భద్రపరిచి అనేక ఉపద్రవాల్లో నిన్ను ఆదరించి నీ ఆత్మ కృంగిపోకుండా నిన్ను లేవనెత్తి దేవుని సన్నిధానం చెంత నీ చుట్టూ ఉన్న అనేక మంది యొక్క విశ్వాసాన్ని బట్టి నిన్ను ధైర్యపరిచి నీ చుట్టూ ఉన్న అనేక మంది సహోదరులు చూపించినటువంటి ఆ ప్రేమను బట్టి దేవుని పాద సన్నిధానం చెంత నీవు బలపరచబడి
పరిశుద్ధ ఆత్మదేవుడు నీకు ఇస్తున్న వాక్యాన్ని బట్టి ప్రభు సన్నిధానం చెంత నీవు ముందుకడుగులను వేస్తూ ఎప్పటి వరకు నీవు నడుస్తున్నటువంటి ప్రయాణంలో ఇంకా నీవు వేటి విషయంలో ప్రభు పాద సన్నిధానం చెంత ఒక యోగ్యకరమైనటువంటి విధంగా ఆయన మహిమ కలిగిన ఏర్పాటు వైపుకి నీవు అడుగులను వేయటానికి నీ జీవితం ద్వారా అనేక మందిని దేవుడు తన మహిమ కలిగిన ఏర్పాటులో నిలబెట్టడానికి ఆయన ఎదురు చూస్తుండగా అలాగు నీవు నిలవబడటానికి ఏ పరిస్థితులు అభ్యంతరకరంగా ఉన్నాయో ప్రభు సన్నిధానం చెంత నేను నీవు అప్పగించుకొని నీ విశ్వాసములో ఉన్న ఆ లోపాన్ని సరిచేసుకుని నీ చుట్టూ దేవుని ప్రేమ ద్వారా దేవుడు జరిగిస్తున్న కార్యాలను నీవు దేవుని సన్నిధిలో గుర్తిరిగి ఆ పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క నడిపింపులో ప్రభు సన్నిధానం చెంత ఆయన సత్యవాక్యాన్ని సరిగా నీ జీవితంలో నీ పరిస్థితుల్లో అర్థం చేసుకుని ప్రభు పాద సన్నిధానం చెంత ఒక కృతజ్ఞతార్పణను చెల్లిస్తూ దేవుడు నీ పరిస్థితుల్లో ఆయన కలుగు చేసే ఆదరణని నీవు చూచి అది నీవు అనుకున్నట్లుగా కాకపోవచ్చు, నీవిలాగు జరగాలని నీవు అనుకుంటూ ఉండొచ్చు, కానీ నీవు అనుకునేటువంటి విధంగా ఆయన నిన్ను ఆదరించేటువంటి పరిస్థితి నీ యొక్క జీవితంలో ఉండకపోవచ్చు. కొన్ని సందర్భాలలో మాత్రమే మనం అనుకున్నటువంటి ఆదరణ మనకు దొరుకుతుంది. ఎక్కడో వేరే దేశం నుంచి వచ్చాడు నయమాను, కానీ ఏలియా అతనికి అలాంటి ఆదరణ దొరకలేదు. దేవుడు పంపించిన వాక్యము తన యొక్క జీవితంలో తనకు తేలికగా ఉన్నటువంటి పరిస్థితి. అలాగే నీ యొక్క జీవిత ప్రయాణంలో నీవు కూడా ఇప్పటి వరకు ఆలోచిస్తూ ఉంటే ఈ యొక్క వాక్యం వింటున్న నీవు ప్రభు పాద సన్నిధానం చెంత ఆయన నీకిచ్చే ఆదరణ, నీ యొద్దకు పంపే వాక్యాన్ని నీవు ఏ మాత్రము తేలికగా తీసుకొనకుండగా ప్రభు సన్నిధానం చెంత సంపూర్ణంగా దానికి నీ విధేయత చూపించినప్పుడు తన ఒక్క మాట ద్వారా నీ ఎదుటున్నటువంటి పరిస్థితులు, నీ జీవితంలో ఉన్నటువంటి పరిస్థితులు, నీ మార్గంలో నీ ముందుగా ఉన్నటువంటి ఆ ప్రతికూల సంబంధమైన పరిస్థితులను ఆయన కనుమరుగు చేసి ఆయనకు మహిమకరంగా నిన్ను నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక నీవు ఏ మాత్రమును ఆయన నీ యొద్దకు పంపించే ఆదరణ, ఆయన నీకిచ్చే వాక్యాన్ని నీవు ఏ మాత్రమును తేలిగ్గా తీసుకొనకునగా ప్రభు సన్నిధానం చెంత కేవలము ఒక చిన్న మాట అయినా సరే పరిశుద్ధాత్మ దేవుడు నీ అంతరంగంలో పదే దానిని నీకు జ్ఞాపకము చేస్తుంటే, నిన్ను ఒప్పిస్తూ ఉంటే, నిన్ను దాని విషయంలో దేవుని సన్నిధానము చెంత నీ యొక్క పరిస్థితిలో ఉన్న దాని వైపుకి నీవు అడుగులను వేయటానికి ప్రేరేపిస్తూ ఉంటే, నీవు ఎంత మాత్రమునో దాన్ని అలక్ష్యము చేయకుండా, దాన్ని నిర్లక్ష్యము చేయకుండా, దాన్ని ఏ మాత్రమును అశ్రద్ధ చేయకుండా దేవుని సన్నిధానం చెంత నీవు ముందుకు అడుగు వేయటానికి సిద్ధపడు. యెహోవా కార్యములను అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడవుతాడు. కార్యాలు చేయని వాడి కంటే అశ్రద్ధగా చేసిన వాడు కూడా దేవుని సన్నిధానం చెంత దేవుడు అనుగ్రహించేటువంటి సంపూర్ణమైన ఫలాన్ని పొందలేడు.
కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎప్పటి వరకు అలాంటి పరిస్థితులు ఏ ఉన్నా ప్రభు సన్నిధానం చెంత నీవు ఒప్పుకొని, ఏ విధమైనటువంటి ఆలస్యంగా దేవుని మాటకి విధేయత చూపించే పరిస్థితులు, ఆయనిచ్చే ఆదరణని అది ఏమాత్రమును నీవు గ్రహించకుండా ఇంకా ఏదో నీవు కోరుకున్నటువంటి ఆదరణ కొరకు ఎదురు చూసేటువంటి పరిస్థితులు నీ మార్గంలో ఉంటే ప్రభు పాద సన్నిధానం చెంత నీవు సరిచేసుకుని నీ ఎదుట ఆయన మహిమ కార్యాలను నీవు చూడటానికి, ఆ నయమాను జీవితంలో జరిగిన ఆశ్చర్యకరమైన కార్యము నీ జీవితంలో నీవు పొందటానికి, యోబు జీవితంలో దేవుడు అనుగ్రహించిన ఆదరణ యోబును రెండింతల ఆశీర్వాదాన్ని పొందుకునేవాడిగా యోబును నిలబెట్టి ఉండగా, ఈ యొక్క నెలలో ఆ విధంగా ప్రభు సన్నిధానం చెంత ఆయన ఇచ్చిన వాక్యాన్ని బట్టి, ఆయన ఇచ్చిన ఆదరణను బట్టి నీవు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన పాద సన్నిధానం చెంత నీవు నిలవబడినప్పుడు నిశ్చయంగా ప్రభు తన మహిమ కార్యాలను జరిగించడానికి ఆ 7 మార్లు మునిగిన తరువాత పసిబిడ దేహము వలె ఆ నయమాను దేహం అయిపోయింది. నిశ్చయంగా ఆ మహిమ కలిగిన దేవుని ప్రత్యక్షత కలిగినప్పుడు మరలా యోబు యొక్క దేహము పసిబిడ దేహములాగా ప్రభు సన్నిధానం చెంత నీ యొక్క జీవితంలో ఆయన ఇచ్చే ఆదరణను నీవు గుర్తెరిగి నీవు నిలవబడినప్పుడు నీ జీవితంలో పరిస్థితులు సంపూర్ణంగా ఒక రూపాంతరతను పొందుకొని మరలా నూతనమైనటువంటి విధంగా ఆయనకు మహిమకరంగా ఆయన చేయటానికి ఆయన నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆ విధంగా ప్రభు సన్నిధిలో నిన్ను నీవు ఆయుత్తపరుచుకో. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభు, నీ ఉన్నతమైన ప్రేమను బట్టి మీకే వందనాలు, స్తుతులు సమర్పిస్తున్నాం. ఇదిగో ఎవడైనా యేసుక్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి అని, పాతవి గతించినవి, సమస్తమును క్రొత్తవైనవి అని మీరు చెబుతున్న దేవుడు. ఆ విధంగా నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మమ్ములను ఒక నూతన సృష్టిగా చేయటానికి మీరు ఇష్టపడ్డారు. ఆ విధంగా నాయన మేము మార్పు చెందటానికి నీ సన్నిధిలో నీవు నీ ఆత్మ సహాయంతో మమ్మల్ని ఆదరిస్తూ, మా చుట్టూ ఉన్నటువంటి అనేక మంది సహోదరుల ప్రేమ ద్వారా మమ్మల్ని ఆదరిస్తూ, మా చుట్టూ నీ యందు విశ్వాసం ఇచ్చిన అనేక మంది విశ్వాస వీరుల యొక్క జీవితాల ద్వారా నాయన నా తండ్రి మమ్మల్ని ఆదరిస్తూ నీకు మహిమకరంగా నీ బిడ్డలను నడిపించి నీ ఉన్నతమైనటువంటి ప్రణాళికలో నిలబెట్టడానికి మీరు ఎదురు చూస్తున్న దేవుడు. అలాగూ నీ సన్నిధిలో నాయన నీ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ, యేసయ్య మినిస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబము నాయన నీవు అనుగ్రహించే ఆదరణని, నీవు పంపే నీ లేఖనాన్ని నాయన ఏ మాత్రమును నాయన తేలిగ్గా వారి జీవితాల్లోనికి తీసుకొని కొనగా, ఆనాడు బెరయ సంఘం ఏ విధంగా నీ లేఖనాలను పరిశోధించి వాటి ప్రకారంగా యోగ్యకరంగా నీ సన్నిధిలో అడుగులు వేసిందో నాయన, ఆ విధంగా అడుగులను వేయటానికి దినదినము పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ కొరకు నీ సన్నిధిలో నాయన అంగలార్చుచు నీ ఆత్మ ద్వారా నడిపించబడి నీ మహిమ కార్యాలను చూచే కృప దయచి మరలా మేమందరం కలిసి నీ యొక్క ఆత్మ కార్యాలను, మీరు జరిగించిన నీ మహిమ కార్యాలను గూర్చిన మా ముందున్న దినాల్లో నీ సన్నిధిలో సాక్షులుగా నిలబడినట్టు కృప దయచి అప్పటి వరకు నీ ఆదరణను, నీవి పంపే నీ వాక్యాన్ని ఏ మాత్రమును నాయన వారు నిర్లక్ష్యం చేయకుండా దినదినము నీకు మహిమకరంగా నీ బిడ్డలను నడిపించి బలపరిచి మహిమ పొందమని
యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నమ్మకమైన నామములో ఈ మనవులను ప్రార్థించి పొంది నామ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మన రక్షకుడు త్వరలో రానైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ సహవాసం ఇలా భూమి మీద ఆయన ఉన్నతమైనటువంటి ప్రణాళికలో అడుగులు వేస్తూ అనేకమైన ప్రతికూల స్థితిలో ఆదరణ లేక కొట్టబడుతూ ఉన్నటువంటి ప్రజలను ఆయన తనకు మహిమకరంగా నీలాంజనములతో నేను నిన్ను కడతానని సెలవిస్తున్నటువంటి మాట నిశ్చయంగా ఈ కాలంలో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో, యేసయ్య మినిస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఆయనకు మహిమకరంగా నెరవేర్చును గాక. ఆమేన్.